హలో డ్రామా లవర్స్, ఈరోజు మనం డ్రీమ్ టు యూ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్కూల్లో లవ్ చేసుకున్న ఇద్దరు 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుసుకున్నారా? మరి వీళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎపిసోడ్ స్టార్టింగ్లో జియో ఎంతో ధైర్యం చేసి సుబిన్ను కలవడానికి అతని ఫామ్ హౌస్కి వెళ్తుంది. కానీ సుబిన్ అనుకోకుండా పైపును ఆమె వైపు తిప్పేస్తాడు. దాంతో జియు తడిసిపోతుంది. తర్వాత అతను నీటిని ఆపి జియుతో నువ్వు కాసేపు ఉండు, నేను నీకోసం బట్టలు తెస్తాను అని చెప్తాడు. తర్వాత లోపలికి వెళ్ళి అద్దంలో తనను తాను చూసుకుంటూ నేను సరిగ్గా కనిపించడం లేదా అని అనుకుంటాడు. అందుకే అతను కూడా బట్టలు మార్చుకుని బయటకు వస్తాడు. ఎందుకంటే జియు ముందు తను అందంగా కనిపించాలని అనుకుంటాడు. జియు బట్టలు తీసుకుని గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటుంది. సుబిన్ రూమ్ బయటే కూర్చొని ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జియు నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలిసిందో అడగవా అని అంటుంది. దానికి సుబిన్ నాకు తెలుసు అని చెప్తాడు. ఎందుకంటే కొన్ని రోజులుగా ఒక అబ్బాయి నా వెంట పడుతున్నాడు. అతను మరెవరో కాదు, నీ తమ్ముడు. నేను అతన్ని పట్టుకున్నానని నీకు చెప్పనని మీ తమ్ముడు దగ్గర ప్రామిస్ చేశాను. కాబట్టి నువ్వు కూడా అతన్ని ఏమి అడగకు అని అంటాడు. అప్పుడు జియు బయటకు వచ్చి సుబిన్కి బొకే ఇచ్చి లాస్ట్ టైం లాగే నువ్వు కూడా ఈ బొకేతో నా ముఖంపై కొట్టి లెక్క సమానం చేసుకోవచ్చు అని అంటుంది. సుబిన్ ఆమెను భయపెట్టడానికి నుదిటిపై కొట్టడానికి వేలు చూపిస్తాడు. దాంతో జియు ముందే భయపడి కళ్ళు మూసుకుంటుంది. అది చూసి సుబిన్ నవ్వడం మొదలు పెడతాడు. తర్వాత జియు సుబిన్తో నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నీ వల్ల నా షో రేటింగ్ చాలా పెరిగింది. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ నాతో కలిసి షోకి రావాలని నేను కోరుకుంటున్నానని అంటుంది. దానికి సుబిన్ ఇలా థ్యాంక్స్ చెప్పడం చాలా వింత పద్ధతి. అంటే థ్యాంక్స్ పేరుతో మళ్ళీ నాతో పని చేయించుకోవాలనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు జియు నవ్వుతూ నీ వల్ల నాకు మళ్ళీ మా ఊరికి వచ్చే అవకాశం దక్కింది అని చెప్తుంది. అయితే సుబిన్ ఆమెను పట్టించుకోకుండా బయటకు వచ్చేస్తాడు. జియు అతని వెంట నడుస్తూ నువ్వు నా షోకి వస్తే నా జీవితమే మారిపోతుంది అని అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. అది విని సుబిన్ ఆమె వైపు చూసి ప్రొడ్యూసర్ చెప్పాడా నా రాకతో నీ జీవితం మారిపోతుందని అని అడుగుతాడు. జియు సంతోషంగా అంటే నువ్వు వస్తున్నావా అని అడుగుతుంది. సరిగ్గా అదే సమయంలో సుబిన్కు వాళ్ళమ్మ నుంచి మెసేజ్ వస్తుంది. ఈరోజు ఆమె సుబిన్ను కలవడానికి రాలేకపోతున్నానని. అది చూసి అతను కాస్త అప్సెట్ అవుతాడు. తర్వాత సుబిన్ జియు భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. సుబిన్ జియు తింటున్న ప్లేట్లో నుంచి క్యారెట్లన్నీ తీసి తన గిన్నెలో వేసుకుంటాడు. ఎందుకంటే జియు క్యారెట్లు తినదు. అది చూసి జియుకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే సుబిన్కి ఈ విషయం ఇంకా గుర్తుందని ఆమె అనుకోలేదు. తర్వాత జియు సుబిన్తో మీ అమ్మ ఇక్కడికి రాలేకపోతే నువ్వే వెళ్ళి ఆమెను ఎందుకు కలవకూడదు అని అడుగుతుంది. కానీ సుబిన్ దానికి ఏం సమాధానం ఇవ్వడు. అంటే వాళ్ళ నాన్న వల్ల అతని ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. భోజనం తర్వాత సుబిన్ బిల్లు కడుతుండగా జియుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాంతో ఆమె బయటకు వెళ్తుంది. సుబిన్ కూడా ఆమె దగ్గరకు వస్తాడు. జియు కాల్ కట్ చేసి మళ్ళీ సుబిన్తో షో గురించి మాట్లాడుతుంది. కానీ అతను మాత్రం అటు ఇటు మాటలు మారుస్తూ ఉంటాడు. అప్పుడే జియుకి ప్రొడ్యూసర్ కాల్ చేసి నువ్వు సుబిన్ను ఒప్పించావా అని అడుగుతాడు. జియు ఇప్పుడే మాట్లాడుతున్నాను, ప్లీజ్ మాటి మాటికి కాల్ చేయకండి అని చెప్తుంది. అప్పుడు సుబిన్ ఆమె దగ్గర నుంచి ఫోన్ లాక్కొని ప్రొడ్యూసర్తో నేను షోకి వస్తే నిజంగానే జియు లైఫ్ మారిపోతుందా అని అడుగుతాడు. ప్రొడ్యూసర్ ఏదో చెప్పేలోపే జియు మొబైల్ లాక్కొని కాల్ కట్ చేస్తుంది. నువ్వు ఫోన్ ఎందుకు అలా లాక్కున్నావని సుబిన్పై కోప్పడుతుంది. అప్పుడు సుబిన్ నేను నీతో కలిసి షోకి రావడానికి రెడీగా ఉన్నానని అంటాడు. అది విని మొదట జియు ఆశ్చర్యపోయిన తర్వాత ఎంతో సంతోషిస్తుంది. ఫైనల్లీ సుబిన్ను ఒప్పించగలిగానని. ఇప్పుడు మనం జియాన్ తండ్రిని చూస్తాం. ఆయన అదే ఊర్లో రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు. ఆయన తన కొడుక్కి కాల్ చేస్తూ అతని సినిమాను కూడా చూస్తుంటాడు. కానీ ఎవరు జియాన్ సినిమాను చూడకపోవడంతో అక్కడున్న వాళ్ళు వెళ్ళిపోతారు. దాంతో ఆయన కోప్పడుతూ ఈ జనాలు ఎంత విచిత్రంగా ఉన్నారో అని అనుకుంటాడు. అంటే జియాన్ తండ్రి అతనికి పూర్తిగా సపోర్ట్ చేస్తూ తన కొడుకు పెద్ద హీరో కావాలని కోరుకుంటాడు. నెక్స్ట్ హానా క్లబ్ షూట్ ఫోటోలను చూస్తూ కనిపిస్తుంది. అక్కడే ఆమె మొదటిసారి జియాన్తో కలిసి పనిచేస్తుంది. జియాన్ ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నాడు అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. నిజానికి హానాకి జియాన్ అంటే ఇష్టం. అందుకే అప్పుడప్పుడు అతన్ని మిస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ జియాన్ వైపు మారుతుంది. అతను ఒక ఆడిషన్కి వచ్చి చాలా నెర్వస్గా ఉంటాడు.
లోపలికి పిలిచిన తర్వాత ఆడిషన్ ముగించుకొని బాధగా బయటికి వస్తాడు. తను మళ్ళీ రిజెక్ట్ అయ్యానని బాధపడుతూ ఉంటాడు. నిజానికి జియాన్ ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా దేంట్లో సెలెక్ట్ కాలేదు. అందుకే చాలా నిరాశగా ఉంటాడు. నెక్స్ట్ సుబిన్ ఊర్లోని ఒక లోకల్ సెలూన్లో కొందరు లేడీస్ సుబిన్ జియుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. షోలో ఇద్దరు ఎంత ముద్దుగా ఉన్నారో, వీళ్ళు మళ్ళీ పాతలాగే మంచి ఫ్రెండ్స్ అయితే బాగుండు అని అనుకుంటారు. అప్పుడే అక్కడ కూర్చున్న గ్రాండ్ మా సుబిన్ తన ఇంట్లో ఉంటున్నాడని చెప్తుంది. మీరు గెస్ట్ హౌస్ నడపట్లేదు కదా అని వాళ్ళు అడుగుతారు. అవును, కానీ సుబిన్కి ఇల్లు అవసరం కాబట్టి నాతో ఉంటున్నాడని చెప్తుంది. అంతలోనే వాళ్ళు బయట జియు సుబిన్ కలిసి వెళ్ళడం చూసి చాలా సంతోషిస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు కాబట్టి ఊరందరికీ వాళ్ళ స్నేహం గురించి తెలుసు. జియు సుబిన్ ఇద్దరు కొన్ని వస్తువులు తీసుకొని ఆ ఇంటికి వెళ్తారు. జియు గ్రాండ్మాని పిలుస్తుంది. జియు ఆమెను కలవడానికి వచ్చిన గ్రాండ్మా ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆ వస్తువులను సుబిన్కి ఇచ్చి, నువ్వు వీటిని లోపల పెట్టు, నేను వెళ్తాను అని అంటుంది. సుబిన్, ఆగు, నేను లోపల నుంచి ఏదో తెస్తాను అని గదిలోకి వెళ్తాడు. అతను లోపలికి వెళ్ళి క్యోంగ్సాంగ్ లవ్ స్టోరీ స్క్రిప్ట్ను తీసుకొచ్చి జియుకి ఇస్తూ, ఇది నీ కళ, దీన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అని చెప్తాడు. దానికి జియు, నువ్వు నా ఒరిజినల్ స్క్రిప్ట్ను, నా కళను నాకు తిరిగి ఇచ్చేస్తున్నావా? ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని పారేయాలా లేక తగలబెట్టాలా అని అంటుంది. దానికి సుబిన్, ఈ కథ ఇలాగే ముగియాలని ఉంటే అలాగే కానివ్వు అని అంటాడు. తర్వాత సుబిన్ తన తప్పులన్నిటికీ జియుకి క్షమాపణలు చెప్తూ, నువ్వు ఇన్నేళ్లుగా నా కోసం ఎదురు చూసావు, నేను నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను, కానీ ఆ సమయం నా జీవితంలో ఎప్పటికీ గుర్తు చేసుకోవడానికి ఇష్టపడని ఒక చేదు అనుభవం అని అంటాడు. ఫ్లాష్ బ్యాక్లో సుబిన్ తండ్రి అతన్ని తీవ్రంగా కొడుతూ, ఆ అమ్మాయి వల్లే నువ్వు డాక్టర్ కావట్లేవని నాకు తెలుసు అని నిందిస్తాడు. అప్పుడు సుబిన్, డాక్టర్ అవ్వడం నా కల కాదు, ఇందులో జియు తప్పేమీ లేదు అని చెప్పడానికి ప్రయత్నించినా వాళ్ళ నాన్న వినకుండా కొడుతూనే ఉంటాడు. సుబిన్ తల్లి ఆపడానికి ప్రయత్నించినా మిస్టర్ వు అతన్ని గదిలోనే బంధిస్తాడు. 10 days పాటు సుబిన్ ఆ గదిలోనే బందీగా ఉంటాడు. ఆ 10 daysలో అతను పూర్తిగా ధైర్యం కోల్పోతాడు. అందుకే వాళ్ళ నాన్న మాట విని పై చదువుల కోసం యూకే వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి సుబిన్ని హక్ చేసుకుంటాడు. కానీ సుబిన్ వాళ్ళ నాన్నను చూసి భయపడుతూనే ఉంటాడు. ఆ తర్వాత కిటికీలోంచి చూడగా జియు బయటే కూర్చొని ఎదురు చూస్తూ ఉండడం చూసి అతను షాక్ అవుతాడు. ప్రెజెంట్లో సుబిన్ జియుతో, నాపై నేనే ఆశలు వదులుకున్నప్పుడు నువ్వు నాపై నమ్మకం కోల్పోలేదని చూశాను. దాంతో నాకు ఇంకా ఎక్కువ గిల్ట్గా అనిపించింది. అందుకే నీకు నిజం చెప్పలేదు. నువ్వు నాపై జాలి చూపించడమో లేదా క్షమించడమో నాకొద్దు. నువ్వు తప్పు చేయలేదని, నేనే తప్పు చేశానని, కేవలం మా నాన్న వల్ల నేను హెల్ప్లెస్గా అయ్యానని నీకు తెలియజేసి నీ భారాన్ని తగ్గించుకోవాలని అనుకుంటున్నానని అంటాడు. ఇది విని షాక్ అయిన జియు కోపంతో, కానీ నాకు ఏమాత్రం రిలీఫ్గా అనిపించట్లేదు. నా దృష్టిలో నువ్వు చెడ్డవాడివి కాదు, ఒక లూజర్వి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని కలుస్తుంది. మనీ ఇంకా అడ్జస్ట్ కాలేదు, ప్రయత్నిస్తున్నానని చెప్తుంది. వాళ్ళమ్మ, నువ్వేం కంగారు పడకు, నేను షాప్ అమ్మేస్తానని అంటుంది. అప్పుడు జియు దానికి ఒప్పుకోకుండా, నేను ఏదో ఒకటి చేసి డబ్బులు తెస్తానని చెప్తుంది. వాళ్ళమ్మ సుబిన్ గురించి అడిగినప్పుడు జియు ఆమె మాటలు వినకుండా గిన్నెలు తోమడం ప్రారంభిస్తుంది. అది గమనించిన తల్లి మళ్ళీ సుబిన్ గురించి అడగకుండా సాధారణ విషయాలు మాట్లాడుతుంది. జియు రూమ్లోకి వెళ్ళగానే వాళ్ళ తమ్ముడు వచ్చి సుబిన్పై నిఘా ఉంచినందుకు మనీ ఇవ్వమని అడుగుతాడు. జియు విసుక్కుంటూనే మనీ ఇస్తుంది. అతను సంతోషంగా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. జియు ఆ మూవీ స్క్రిప్ట్ను చూస్తూ కోపంతో దాన్ని డస్ట్బిన్లో పడేస్తుంది. నెక్స్ట్ డే సుబిన్ వాళ్ళ మదర్ని కలవడానికి వెళ్తాడు. ఇద్దరూ కలిసి లంచ్ చేస్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళమ్మ, నువ్వు ఇంటికి వచ్చి మీ నాన్నను కలవాలి అని చెప్తుంది. కానీ సుబిన్ నేను రానని చెప్తాడు. దాంతో ఆమె అతన్ని బలవంతం చేయకుండా జాగ్రత్తగా ఉండమని, ఫోన్ చేస్తూ ఉండమని చెప్పి బాధగా వెళ్ళిపోతుంది. ఈవినింగ్ సుబిన్ ఇంటికి వచ్చేసరికి జియు అతని బట్టలను బయట పెట్టేసి వెళ్ళిపోయిందని తెలుసుకుంటాడు. నెక్స్ట్ జియు బస్ ఎక్కడానికి రన్నింగ్ చేస్తుండగా ఆమె బ్యాగ్లోని వస్తువులన్నీ రోడ్డుపై పడిపోతాయి. ఆమె వాటిని ఏరుకుంటుండగా ఒక రబ్బర్ బ్యాండ్ కనిపిస్తుంది. గతంలో ఇదే రబ్బర్ బ్యాండ్ వల్ల తనకు యాక్సిడెంట్ అయిన రోజు ఆమెకి గుర్తొస్తుంది. సరిగ్గా అప్పుడే ఒక వ్యాన్ ఆమె వైపు వేగంగా దూసుకురావడం చూసి జియు భయంతో అలాగే నిలబడుతుంది. కానీ వెంటనే సుబిన్ వచ్చి ఆమెను పక్కకు లాగేసి కాపాడతాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎదురుగా బండి వస్తుంటే పక్కకు జరగవా అని అరుస్తాడు. జియు వెంటనే సుబిన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి సుబిన్ ఆశ్చర్యపోతాడు. తర్వాత బస్టాప్లో జియు కూర్చుని ఉంటే సుబిన్ ఆమె కోసం కాఫీ తీసుకొస్తాడు.
నువ్వు బాగున్నావా అని అడుగుతాడు. జియు కాసేపు మౌనంగా ఉండి, ఇప్పుడు నేను క్యారెట్లు తింటున్నాను. ఈ జాబ్లో ఉండాలంటే సెలెక్టివ్గా ఉండకూడదని తెలుసుకున్నాను. చెడు జ్ఞాపకాల వల్ల నా మంచి జ్ఞాపకాలన్నీ ఎక్కడికి పోయాయో అని అంటుంది. దానికి సుబిన్, నీ మంచి జ్ఞాపకాలను నీకు అందించడానికే ఇక్కడికి వచ్చాను. ఇకపై నిన్ను నిరాశపరచను అని అంటాడు. తర్వాత జియు మళ్ళీ తన సాధారణ దినచర్యను ప్రారంభిస్తుంది. పనికి వెళ్ళడం రావడం. నైట్ ఆమె డస్ట్బిన్ నుంచి తిరిగి తీసిన మూవీ స్క్రిప్ట్ను చదువుతూ చిన్నప్పుడు సుబిన్తో కలిసి కథలు రాసుకున్న రోజులను గుర్తు చేసుకుంటుంది. ఆ రోజుల్లో జియు సాడ్ ఎండింగ్ కోరుకుంటే సుబిన్ హ్యాపీ ఎండింగ్ కావాలనుకునేవాడు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ తను మళ్ళీ డైరెక్టర్ అవ్వాలనే కలను నిజం చేసుకోవాలని ఆలోచిస్తుంది. నెక్స్ట్ సీన్లో సుబిన్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి లంచ్ చేస్తూ ఉంటాడు. సుబిన్, నేను మొదటిసారి సినిమా తీయాలని నీ దగ్గరికి వచ్చిన రోజు గుర్తుందా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ గుర్తుంది అని చెప్తాడు. సుబిన్ తను జియుకి ఒరిజినల్ స్క్రిప్ట్ ఇచ్చేశానన్న విషయం చెప్తాడు. అది విని వాళ్ళ ఫ్రెండ్ షాక్ అవుతాడు. ఒకవేళ ఆమె ఆ స్క్రిప్ట్ పారేస్తే అని అడుగుతాడు. సుబిన్, ఆ సినిమా జియు కళ, ఆమె లేకుండా నేను ఆ సినిమాను తీయలేను అని అంటాడు. సుబిన్ జీవితంలో జియు ఎంత ముఖ్యమో వాళ్ళ ఫ్రెండ్కి బాగా తెలుసు. ఎందుకంటే ఆమె కోసమే అతను ఇక్కడికి తిరిగి వచ్చాడు. ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేయండి. మీరు ముందు పార్ట్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.